కీరా, దోసకాయ ఈ 3 పదార్థాలతో కలిపి ఇలా తింటున్నారా? అయితే ప్రమాదంలో పడినట్లే, జాగ్రత్త. వేసవి కాలం ప్రారంభమైంది. ఈ కాలంలో అధిక ఉష్ణోగ్రతలు ఇబ్బంది పడుతున్నాయి. ఈ సీజన్ లో హైడ్రేట్ గా ఉండేందుకు ప్రయత్నించాలి. అందుకు చాలా మంది ప్రజలు దోసకాయలను తీవ్రంగా తింటున్నారు. దోసకాయలలో నీటి శాతం అధికంగా ఉండడంతో పాటు ఆరోగ్యంపై ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇది కండరాలు, నరాలకు శక్తిని ఇవ్వడమే కాకుండా శరీరంలో ఎలక్ట్రోలైట్స్ ని లోపం కూడా తొలగిస్తుంది. అంతేకాకుండా దోసకాయ తినడం వల్ల ఆరోగ్యం పట్ల రకరకాల మేలు చేస్తుంది. అయితే ఈ రోజు మనం దోసకాయ తినడం వల్ల కలిగే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ గురించి తెలుసుకుందాం. నిజానికి దోసకాయ కొన్ని పదార్థాలను అస్సలు కలిపి తినకూడదు. ఇలా తింటే ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. ఎలాంటి పదార్థాలను దోసకాయతో కలిపి తినకూడదు ఇప్పుడు మనం తెలుసుకుందాం. దోసకాయ టమాటోతో కలిపి తింటే ఏమవుతుంది? చాలా మంది దోసకాయ, టమాటో రెండింటిని సాలడ్లో కలిపి తింటారు. కానీ ఆరోగ్యం ప్రకారంగా ఇది సరైన ఫుడ్ కాంబినేషన్ అయితే కాదు. వాస్తవానికి ఈ రెండు జీర్ణమయ్యే విధానం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. కాబట్టి వీటిని కలిపి తినకూడటం మంచిది కాదు. ఈ రెండింటిని తింటే శరీరంలో pH అసమతుల్యత చేస్తుంది. ఇది కడుపు ఉబ్బరానికి దారితీస్తుంది. అయితే దోసకాయ, ముల్లంగి కలిపి తినవచ్చా? చాలా మంది తరచుగా దోసకాయ, ముల్లంగి సలాడ్ లో కలిపి తింటారు. వీటి కాంబినేషన్ కూడా ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. ఇది వైటమిన్ సిని గ్రహించేలా పనిచేస్తుంది. ఇటువంటి పరిస్థితిలో మీరు దీనితో ముల్లంగిని తింటే అది ఈ ప్రక్రియల్ని అడ్డగించడంలో పనిచేస్తుంది. ఇది అనేక రకాల ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. దోసకాయ, పాలు. మనలో చాలా మంది పండ్లు, పాలు కలిపి తింటుంటారు. ఇది హెల్దీ ఫుడ్ అని అనుకుంటారు. కానీ మీరు పొరబడినట్లే. ఎందుకంటే దోసకాయ, పాలు కలిపి తినడం వల్ల జీర్ణక్రియ ఇబ్బందులు తలెత్తుతాయి. దీని ఫలితంగా వాంతులు, డయేరియాకు కారణమవుతుంది. నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహనకు మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహా మేరకు మీకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలుంటే వైద్య నిపుణులను సంప్రదించండి. హెల్త్ న్యూస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.